హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆశా. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రిజ్ మ్యాగ్నెట్ కలెక్షన్, కీ చైన్ల కలెక్షన్ అండి. చూపించబోతున్నాను, చూసేయండి. వీడియోని అందరూ చూస్తున్నారండి, లైక్ మాత్రం చేయట్లేదు. లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే మీరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా నలుగురికి వెళ్తుంది ఆ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి. నాకు ఇలా ఎక్కడికి వెళ్ళినా ఇలా కలెక్ట్ చేయడం ఇంట్రెస్ట్ అండి. కానీ మొన్నటి నుంచే మొదలుపెట్టాను. ఎక్కువ కలెక్షన్ అయితే లేదు, కొంచెం కలెక్షనే ఉంది. చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? చూడండి, మొదటిది ఇది నామాలండి, వెంకటేశ్వర స్వామి నామాలు. చూసారు కదా, దీన్ని నేను చిన్న తిరుపతి, ద్వారకా తిరుమలలో తీసుకున్నాను. ఇది నా మొదటి కలెక్షన్ అండి. ఇది మొదటి మ్యాగ్నెట్. ఓకేనా? రెండోది వచ్చేసి తిరుమలలో తీసుకున్నానండి. మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఆయనదండి ఇది. తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ మ్యాగ్నెట్. రెండవదండి. ఓకేనా? ఈ మ్యాగ్నెట్ వచ్చేసి శ్రీపురం లక్ష్మీదేవి అమ్మవారండి. చూడండి ఎలా ఉన్నారు అమ్మవారు. ఈ మ్యాగ్నెట్ నేను అక్కడ తీసుకున్నాను, శ్రీపురంలో. ఇది వచ్చేసి త్రయంబకేశ్వరం అండి. ఈశ్వరుడు త్రయంబకేశ్వరంలో ఉంటాడు కదా, అక్కడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది. మనకి రౌండ్గా కాకుండా ఇలా ఈ షేప్లో వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి పైన గుడి ఇమేజ్ ఇచ్చాడండి. ఇక్కడేమో శివయ్య జ్యోతిర్లింగం ఉంటుంది కదండి, అయ్యా శివయ్యని పెట్టి ఇక్కడ మనకి విష్ణు, మహేశ్వర, బ్రహ్మ ముగ్గురు కలిసి ఉన్నారు ఇక్కడ ఈ శివలింగంలో. అందుకనని ఈ మ్యాగ్నెట్ అనేది తీసుకున్నాం మేము. ఇది వచ్చేసి శ్రీశైలంలో తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి శివయ్య అండి, జ్యోతిర్లింగం. ఇక్కడ సాక్షి గణపతి. ఇక్కడ శక్తిపీఠమైన అమ్మవారు ఉంటారు కదండి, భ్రమరాంబిక అమ్మవారు. ఆవిడ, ఆమె వాహనమైన సింహము, శివయ్య వాహనమైన నంది. ఇవన్నీ కలిసి ఉన్నాయండి దీనిలో. ఓకేనా? ఇది వచ్చేసి షిరిడీలో తీసుకున్నానండి, ఐ లవ్ షిరిడీ అని. ఇది ఫస్ట్, అంతకుముందు సారి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇంకొకటి ఉంది, అది చూపిస్తాను, అది కూడా చూడండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది ఒకటి షిరిడీదేనండి. షిరిడి మొన్న వెళ్ళామని చెప్పాను కదండి, అప్పుడు వీడియో పెట్టానండి. ఆ వీడియో నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేమి చేశాను, ఏమేమి షాపింగ్ చేశాను అనేది వీడియో పెట్టాను. లాస్ట్లో ప్లేలిస్ట్లో ఇస్తాను, చూసేయండి. ఓకేనా? ఇది కనకదుర్గ అమ్మవారు అండి, విజయవాడ కనకదుర్గ అమ్మవారు. పైన దుర్గమ్మ, కింద కృష్ణమ్మ అని అంటారు కదా. మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. అమ్మవారు విజయవాడని పైనుండి కాపాడుతూ ఉంటారు. చూడండి ఎంత అందంగా కూర్చొని ఉన్నారు. ఇది ఒకటండి, ఇది నేను కడప దర్గాకి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఇలా ఉంది. ఇది ఒకటి తీసుకున్నాను కడప దర్గాలో. ఓకేనా? ఇది కీ చైన్ల కలెక్షన్ చూపిస్తున్నానండి. చూడండి, మొదటిది వచ్చేసి మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కీ చైన్ అండి. చూడండి ఎంత బాగున్నాడో ఈయన స్వామివారు. ఇది మెటల్ అండి, అన్ని మెటల్లోనే తీసుకున్నాను నేను. మెటలేనండి మొత్తం తీసుకున్నది కూడా. ఇది వచ్చేసి రెండవదండి. ఇది ద్వారకా తిరుమలలో తీసుకున్నాను, చిన్న తిరుపతి అంటారు కదా, అక్కడ తీసుకున్నానండి. ఈ వెంకటేశ్వర స్వామి ఇలా ఉన్నారు. చూసారా స్వామివారు ఎంత అందంగా ఉన్నారు. ఇది వచ్చేసి ద్వారకా తిరుమల అండి. ఓకేనా? ఇది శ్రీవారి నామాలండి. శంకు, చక్రం, అయ్యవారి నామాలు. ఇది ఒకటి తీసుకున్నాము. ఇది కూడా తిరుపతిలోనే తీసుకున్నామండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా మెటలేనండి. ఓకేనా? ఇది చూసారు కదా,
ఇది వచ్చేసి అరుణాచలంలో తీసుకున్నాను అండి. అరుణాచలం వెళ్ళినప్పుడు గుర్తుగా ఉంటుందనని ఇదొకటి తీసుకున్నాము. ఇది ఇలా ఉందండి. ఇది శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకున్నామండి. శివయ్య పైనేమో నాగుపడగ ఉన్నట్టుగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది చూడండి. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇది గుర్తుగా ఉంటుందని ఇది తీసుకున్నాము. ఓకేనా. ఇది వచ్చేసి మంగళగిరి పానకాల స్వామి దగ్గర తీసుకున్నామండి. లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్ర రూపంలో ఉన్నారు చూడండి, ఎంత అందంగా ఉందో. ఇది వచ్చేసి మేము భద్రాచలం వెళ్ళినప్పుడు భద్రాచలంలో తీసుకున్నామండి. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుల వారు, ఆంజనేయ స్వామి వీళ్ళు నలుగురు కలిసి ఉన్నది ఒక ఫ్రేమ్ లాగా ఉన్నది. మనకి ఇట్లా మెటల్లో తయారై ఉందండి. చూసారా ఎంత అందంగా ఉన్నారు. ఓకేనా. ఇది వచ్చేసి పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా అండి. ఆంజనేయ స్వామి ఎంత హైట్గా ఉంటారో ఇక్కడ. ఆ స్వామివారిది ఇదండి, మెటల్లోనే వచ్చింది. ఇది కూడా చూడండి ఎంత అందంగా ఉందో. స్వామివారు చాలా హైట్లో ఉంటారండి ఇక్కడ, చూసారు కదా. ఇది వచ్చేసి శ్రీపురం లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అండి. ఈ టెంపుల్ నమూనా అనమాట. ఇది చెక్కతో వచ్చిందండి, ఇది మెటల్లో దొరకలేదు, అందుకని ఇది ఒకటి తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఇలా చూపిస్తాను మీకు, చూసేయండి. ఇది గుడి ఆకారం అన్నమాట, గుడి ఇలా ఉంటుందండి. ఓకేనా. ఇది వచ్చేసి అయోధ్య వెళ్ళినప్పుడు తీసుకున్నామండి. అయోధ్య రాముల వారిది. ఇక్కడ రాసింది కూడా అండి శ్రీరామ్ జన్మభూమి అని. దగ్గరగా చూపిస్తాను, చూసేయండి. ఓకేనా. ఇది వచ్చేసి షిరిడి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. బాబా గారు ఎంత అందంగా కనపడుతున్నారో చూడండి. ఇది కూడా మెటలేనండి, చూసారు కదా. ఇది దగ్గరగా చూపిస్తాను, చూసేయండి. ఇది ఇలా ఉందండి. ఇది పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మొదలుపెట్టడంలో ఇదే ఫస్ట్ మొదలుపెట్టి ఇది ఒక్కటే ఫస్ట్ తీసుకొచ్చింది. ఇంకా తర్వాత మొదలుపెట్టి అన్ని తీసుకున్నాము. టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఇది కూడా మెటల్ కాదండి, చెక్కతో వచ్చింది. చూడండి ఇలా వచ్చింది. అమ్మవారును గోపయ్య ఇద్దరు కలిసి ఉన్నది. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. ఇది తిరుపతమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. మెటల్లో అయితే దొరకలేదండి, ఇది చెక్కతో వచ్చింది, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఓకేనా. ఇది వచ్చేసి అమరావతి టెంపుల్కి వెళ్ళినప్పుడు అమరావతి టెంపుల్ దగ్గర తీసుకున్నానండి. బుద్ధుడివి ఇవి అమ్ముతున్నారని ఇది ఒకటి తీసుకున్నాను. కీ చైను ఇలా ఉందండి. ఇదే ఫస్ట్ది మొదలు పెట్టడం మేము కలెక్షన్. ఇది కోటప్పకొండ గుడికి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. కీ చైన్ అయితే ఇరిగిపోయింది. ఇది ఇలా ఉంది, దగ్గరగా చూపిస్తాను, చూసేయండి. కింద రుద్రాక్ష వచ్చి ఓం అని, త్రిశూలము, మొత్తం డమరకము ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఓకేనా. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన వారు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా. ఉంటాను మరి, బాయ్.